రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టేందుకు సీరియస్ యాక్షన్ సిద్ధమవుతున్నారు నార్కోటిక్ పోలీసులు. గంజాయి, డ్రగ్ పెడ్లర్స్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కఠిన చట్టాలను ప్రయోగించనున్నారు. డ్రగ్ పెడ్లర్స్ పై ఎన్డీపీఎస్ యాక్ట్ తో పాటు సఫేమా యాక్ట్ అమలు చేయనున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నిందితులకు శిక్ష పడితే సఫేమా యాక్ట్ ప్రకారం నిందితుల ఆస్తులు జప్తు చేసేలా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలో డ్రగ్ వినియోగం పెరిగిపోతోంది. అరకు, వైజాగ్ల నుంచి గంజాయి, ముంబై, గోవా, రాజస్థాన్ నుంచి సింథటిక్ డ్రగ్స్ రాష్ట్రానికి వస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. డ్రగ్స్ కేసులో అరెస్టైన నిందితులు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా మళ్లీ అదే దందా కంటిన్యూ చేస్తున్నారు. తక్కువ టైంలో లక్షల్లో సంపాదించడం, భారీగా ఆస్తులు కూడబెట్టడమే దందాకు కారణమని తెలుస్తోంది. ఒకవేళ పోలీసులకు దొరికితే తాము సంపాదించిన డబ్బుతో బెయిల్ తీసుకుని మళ్లీ దందా చేయవచ్చనే ధీమాగా ఉన్నారు కేటుగాళ్లు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది స్మగ్లర్స్ ను అరెస్టు చేసి జైలుకు పంపినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు పోలీసులు. వివిధ కేసుల్లో పట్టుబడ్డ స్మగ్లర్లపై సఫేమా యాక్ట్ ప్రయోగిస్తున్నారు పోలీసులు. నిందితులు ఎంతకాలంగా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఎన్నిసార్లు జైలుకు వెళ్లారనే డేటా కలెక్ట్ చేస్తున్నారు. గంజాయి దందాకు ముందు ఏం చేసేవారు, ఆ తర్వాత ఎంత సంపాదించారనే వివరాలను రాబడుతున్నారు. ఇలా సంపాదించిన డబ్బుతో కూడబెట్టిన ఆస్తులు, బినామీ పేర్లతో ఉన్న ఆస్తులలో రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు. ప్రాపర్టీ సీజ్ చేసి కోర్టులకు ఇస్తున్నారు. స్థానిక కోర్టుల అనుమతితో స్మగ్లింగ్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిపులేటింగ్ యాక్ట్ ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నారు. ఈ యాక్ట్ ప్రకారం అక్రమంగా సంపాదించిన డబ్బుతో బిల్డింగ్స్, భూములు, ఖరీదైన కార్లు, పెట్టుబడులు పెట్టినట్టు తేలితే వాటిని జప్తు చేస్తారు. గంజాయి కేసులో అరెస్టైన మహబూబాబాద్ కు చెందిన వీరన్న, సైబరాబాద్ నానక్రామ్ గూడలోని మరో గంజాయి సప్లయర్ గౌతమ్ సింగ్ ఫ్యామిలీకి సంబంధించిన 8 కోట్లు సీజ్ చేశారు టీఎస్ న్యాబ్ పోలీసులు. కేసు వివరాలు, ఆస్తుల డాక్యుమెంట్లను చెన్నైలోని సెంట్రల్ ఆఫీస్ కి పంపించారు. విచారణలో గంజాయి దందాలో ఆస్తులు సంపాదించినట్లు తేలితే ఆ ఆస్తులు ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తాయి. సఫేమా యాక్ట్ ను అమలు చేయాలంటే చెన్నైలోని సౌత్ ఇండియా సఫేమా కాంపిటెంట్ అథారిటీ విచారణ చేస్తుంది. గంజాయి రవాణా ఏ మార్గంలో జరిగినా పట్టుకునేలా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ తీసుకొచ్చే వారిపై పాజిబుల్ అయిన అన్ని రకాల కేసులు పెట్టి శిక్షలు పడేలా చూస్తామంటున్నారు పోలీసులు.